ఉన్నత విద్యా సంస్థలకు 600 కోట్లట ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓకే. దాదాపుగా 8,000 కోట్లేమో ఈ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఈ ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలకు ఇవ్వాల్సినవి. ఈ బకాయిలు కేవలం ఈ 2 సంవత్సరాలే కావు, పోయిన కేసీఆర్ గవర్నమెంట్లో కూడా పెండింగ్లో ఉన్న బకాయిలు దాదాపు 5-6 వేల కోట్లకు పైనే ఉన్నాయి. ఇప్పుడు 2 ఏళ్లలో ఈ బకాయిలు మళ్ళీ పేరుకుపోయినాయి. మొత్తం 8,000 కోట్ల పైన ఉన్నాయి. అట్లీస్ట్ మాకు ఈ నెలలో 1,200 కోట్లు ఇస్తే మేము దీక్ష విరమిస్తామని వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. దీంతో గవర్నమెంట్ మాట్లాడి ఒక 600 కోట్లు ఫస్ట్ అయితే ఇస్తామని చెప్పిరట. ఉన్నత విద్యా సంస్థలకు 600 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకు రేవంత్ రెడ్డి ఓకే. రియంబర్స్మెంట్ను చిన్నాభిన్నం చేసిన గత సర్కార్ 1000 కోట్ల భారాన్ని మాకు వారసత్వంగా ఇచ్చారు. మా ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం. ఫీజు రియంబర్స్మెంట్ హేతుబద్ధీకరణకు కమిటీ మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి మాపై దయ చూపారు. సమ్మె విరమిస్తున్నాం. ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత. నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటన. 100 కోట్ల రూపాయల విడుదల చేసిన సర్కార్ అయినా మెట్టు దిగని ప్రైవేట్ ఆసుపత్రులు. ప్రైవేట్ కాలేజీలది అయిపోయింది, ఇక ప్రైవేట్ ఆసుపత్రులు కూర్చున్నాయి. వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి కదా. ఆరోగ్యశ్రీ కింద చెల్లింపులు ఆపేసినారు. ఇది ఏమైపోతున్నదంటే దీనివల్ల ఈ పెండింగ్ పెట్టడం వల్ల ఏమవుతున్నది, ఈ కాలేజీలు ఏమో మెమోలు ఇస్తలేరు. ఉద్యోగం వచ్చిన పిల్లలకు కూడా ఆడ పోయి మెమో సబ్మిట్ చేయాలా, ఈడ ఆయన మెమో ఇయ్యాడు. ఏం చేయాలా, తల్లిదండ్రులు ఏదో అప్పో సప్పో చేసి ఆ డబ్బులు కడుతున్నారు. ఇట్లా కొన్ని వేల మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కట్టేసినారు ఆల్రెడీ. ఈ బకాయిలు ఇప్పటివి కావు, 2016-17 నుంచి వస్తున్నాయి. ఇవన్నీ 8-9 వేల కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఈ ఆసుపత్రుల సంగతి కూడా అంతే. బకాయిలు చెల్లించరు. పేషెంట్లు పోగానే మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు, లేకపోతే ఏమంటారు ఈ రోగం లేదు ఆ రోగం లేదు, ఇది దాంట్లోకి రాదు దీంట్లోకి రాదని చెప్పి ముక్కు బిండి ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ వసూలు చేస్తున్నాయి. ఇది ఎక్కడ అమలవుతున్నట్టు చెప్పండి. ఒకవైపునేమో గవర్నమెంట్ హాస్పిటల్స్ని స్ట్రెంథెన్ చేయరు, బడ్జెట్ కేటాయించరు, వైద్యానికి 4%, విద్యకి 7%. అదే చాలా గొప్పగా చెప్పుకునే ప్రయత్నం. బడ్జెట్ రిలీజ్ చేయకుండా మేము 40,000 కోట్లు 4,000 కోట్లు అని చెప్పుకుంటున్నారు. ఎంత దుర్మార్గం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు ఇంత అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆయనంతే ఈయనంతే. ప్రభుత్వ ఆసుపత్రులను స్ట్రెంథెన్ చేయరు, ప్రైవేటు విషయానికి వస్తే ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు, ఆరోగ్యశ్రీని మంచిగా అమలు చేయరు. ఇక మరి పేదోడు ఏడికి పోవాలా, రోగం వస్తే సావాలా? ఎంత ఘోరంగా ఉన్నది చూడండి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల సమ్మె కథ సుఖాంతమైంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి అన్న డిమాండ్తో ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య సోమవారం నుంచి అన్ని కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని ప్రకటించింది. సమస్య తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమాఖ్య ప్రతినిధులతో ఆదివారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపింది. సోమవారానికి చర్చల్ని వాయిదా వేసింది. అయితే ముందు ప్రకటించినట్టుగానే సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు బంద్ పాటించాయి. చర్చలు ఫలప్రదమైతే సమ్మె విరమిస్తామని, విఫలమైతే కొనసాగిస్తామని సమాఖ్య ప్రతినిధులు ఆదివారం రాత్రే స్పష్టం చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సిఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా రేవంత్ రెడ్డిని కలిశారు. యాజమాన్యాల ప్రతినిధులతో జరిగిన చర్చల వివరాలను ముఖ్యమంత్రికి చెప్పారు. ఇప్పటికే హామీ ఇచ్చిన 1,200 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. నెల మధ్యలో ఉన్నందున నిధుల సమస్య ఉన్నది అని అధికారులు సీఎంతో చెప్పారు. తక్షణమే 300 కోట్ల వరకు విడుదల చేయొచ్చని అధికారులు చెప్పారు. అయితే కనీసం సగం నిధులైనా వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో 600 కోట్లు రిలీజ్ చేయడానికి ఓకే చెప్పిరట. మరి అయినాయో కాలేదో తెలియదు ఇంకా. ఇది మన రాష్ట్రంలో విద్యా వైద్యం పరిస్థితి. ప్రజలు అందుకే ఆలోచించాలి. మనం వేసే ఓటు దేనికోసం వేస్తున్నాం? దేనికోసం వేస్తున్నాం? వాడు కోట్ర సీసా 5,000 రూపాయలు 2,000 రూపాయలు ఇచ్చాడని ఓటేస్తున్నావా? లేదు నా భవిష్యత్తు, నా కుటుంబ భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు, మా పిల్లల చదువులు, మా పిల్లలకు ఒకవేళ జబ్బులు వస్తే, నాకు జబ్బు వస్తే వైద్యం కోసం నీ ఓటు పడుతున్నది అక్కడ? ఒక్కసారి ఓటు వేసే ముందు ఇది ఆలోచించాలి ప్రతి ఒక్క ఓటర్. నీ ఓటు దేనికోసం వేస్తున్నావు? నీ ఓటు అసలు కనీసం కూడా ఆలోచన చేయకుండా మనం వెళ్ళి ఓటేస్తున్నాం. వాడోడో వీడోడో నిలబడ్డాడు కాబట్టి వెళ్ళి ఓటేస్తున్నాం. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తీసుకోబోతున్నాం? ఎవడేం చేయడు. మన ఆలోచన ఇట్లనే ఉంటుంది కదా, ఎవడేం చేయడు, ఎవడెంత ఇస్తే అంత తీసుకోవాలి, ఎవడు ఎక్కువిస్తే వానికి ఓటేయాలి. అందరూ అనట్లేదు కానీ మెజారిటీ ఈ రకంగానే ఆలోచిస్తున్నది. ఆ యొక్క పొల్యూటెడ్ ఆలోచనల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. దీన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది.
ఇది మారాలి. మనం వేసే ఓటు మన పిల్లల భవిష్యత్తుని దిద్దేదిలాగా ఉండాలి. మన పిల్లల కోసం ఎంతో కష్టపడతాం కదా, మరి ఆ పిల్లల కోసం వేసే ఓటుని మనం ఎందుకు అమ్ముకుంటున్నాం? ఎందుకు ఈ ఆలోచన మనం చేయట్లే? ఇది స్టార్ట్ కావాలి. ఈ ఆలోచన ఇప్పటి నుంచైనా స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల మాఫియా. కేసీఆర్ హయాంలో ఇంజనీరింగ్ కాలేజీల సౌకర్యాలపై విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చిందట. వివరాలు బయటకు రానివ్వని మేనేజ్మెంట్ వర్గాలు, తూతూ మంత్రంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తనిఖీలు, అనుమతుల సమయంలో కోట్లలో చేతులు మారుతున్నాయని విద్యార్థి సంఘాల ఆరోపణ. నకిలీ స్టాఫ్, ప్రొఫెసర్లతో అప్రూవల్స్ తెచ్చుకున్న కాలేజీలు, టీచింగ్ సిబ్బందికి సరిగ్గా జీతాలు ఇవ్వని కొన్ని కాలేజీలు, జీతాలు కావాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయాలని స్టాఫ్ పైన ఒత్తిడి, ఫీజు రియంబర్స్మెంట్ కోసం ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాయంటున్న విద్యార్థి సంఘాలు, విజిలెన్స్ కమిషన్ నివేదిక బయట పెట్టాలని డిమాండ్. ఒకటి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నమాట ఎంత వాస్తవమో, ఈ ప్రైవేట్ కాలేజీలు పెద్ద ఎత్తున విద్యార్థులకి సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, సరైన సౌకర్యాలు లేకుండా, సరైన ఫ్యాకల్టీ లేకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నది కూడా అంతే వాస్తవం. రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిందే, దాంట్లో ఏం సెకండ్ ఆప్షన్ లేదు. కానీ మరి కాలేజీలు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఆ కాలేజీలు కేవలం కొన్ని కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ కోసమే వచ్చినాయి. అట్లాంటి కాలేజీల మీద తనిఖీలు చేయాలి. అసలు ఎవరివి కాలేజీలు? మొత్తం పొలిటికల్ లీడర్ల కాలేజీలే. ప్రత్యక్షంగానో పరోక్షంగానో పొలిటికల్ లీడర్ల కాలేజీలే. టాప్ 20, టాప్ 10 కాలేజెస్ ఏమో మేనేజ్మెంట్ సీట్ల పేరుతో దందా చేస్తాయి. ఒక్కొక్క కాలేజ్ 200, 300 కోట్లు ఒక అకాడమిక్ ఇయర్లో సంపాదిస్తుంది. 100 కోట్లు టాప్ కాలేజెస్. ఏ గోకరాజు గంగరాజో, లేకపోతే సిబిఐటియో, లేకపోతే వాసవినో, విజ్ఞాన్ జ్యోతియో, ఆ శ్రీనిధియో, సివిఆర్ఓ, ఇట్లాంటి కాలేజీలన్నీ ఏందండి? అదొక భాగము. మిగతా కాలేజీలో అయితే కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు అసలు. మీరు చూడండి, ఫ్యాకల్టీ కూడా ఆయన తెచ్చి మెమోలు పెట్టి నెలకు 10,000 ఎంతో కొంత ఇస్తారు. ఆయన కాలేజీలు ఉండడు, ఎవరో ఒక అనామకుడిని ఫ్యాకల్టీ కింద పెడతారు. ఎప్పుడైతే ఈ జేఎన్టీయూ నుంచి ఇన్స్పెక్షన్కి వస్తారో వాళ్ళకి ముందుగా సమాచారం ఇస్తారు. రేపు ఇన్స్పెక్షన్కి వస్తున్న బాస్, మీరు అందరూ రెడీగా పెట్టుకుంటే ఆయన చెప్తాడు జేఎన్టీయూ ఆయన. ఈయన ముందు రోజు ఫోన్ చేసి, ఇక మీరు రేపు రావాలి బ్రదర్, మీరు రేపు వచ్చి మీరు అందరూ ఉండాలి అంటే అందరూ మంచిగా టిక్ వేసుకొని మంచిగా వచ్చి ఆడు నిలబడతారు. రోజు ఆయన ఫ్యాకల్టీ అక్కడ ఉండడు. అక్కడ ఉన్న నిబంధనల ప్రకారం అక్కడ ఉండాల్సిన ఆయన జేఎన్టీయూ ఆయన వచ్చి ఉన్నారా, పలానా నేమ్ పలానా ఉన్నారు అని చెప్పి ఆయన అంతా బాగానే ఉందని చెప్పి రిపోర్ట్ ఇచ్చి అవతల పడతాడు. కథం. మళ్ళీ వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఎవరైతే ఫ్యాకల్టీ ఉండాలనో వాళ్ళు ఎవరో అనామకులను తెచ్చి వాళ్ళతో చెప్పిస్తూ ఉంటారు. కొన్ని సబ్జెక్ట్స్ అసలు ఫ్యాకల్టీనే ఉండరు. ఇంత దారుణంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల మాఫియా నడుస్తున్నది. కేవలం ఫీజు రియంబర్స్మెంట్ కోసమే నడిచే కాలేజీలు చాలా ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టాలా?